ఆంధ్రప్రదేశ్లోని పెద్ద ఆసుపత్రి అయిన కింగ్ జార్జ్ హాస్పిటల్ నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో రోగులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న విశాఖ సౌత్ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తక్షణమే స్పందించారు. ఇక రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఆయన కేజీహెచ్ ని సందర్శించి కరెంటు లేక రోగులు ఎదుర్కొంటున్న కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. అనంతరం కరెంటు మరమ్మతులు చేయించి ఆసుపత్రికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడిన తర్వాత ఇంటికి బయలుదేరారు. మాజీ ఎమ్మెల్యే అర్ధరాత్రి వేళ ఆసుపత్రికి వచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేయడంపై రోగులు బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. వైద్యమే సరి అని మీరు ఒక ఇంజెక్ట్ చేస్తున్నారు నరాల్లో పేదలకి. డోంట్ గో టు గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్నే మీరు చూసుకోండి. అక్కడ డబ్బులు ఎంతైనా మీరు ఖర్చు చేసుకోండి, మీ తాలిబొట్లు అమ్ముకోండి, మీ ప్రాణాలు కోల్పోండి. మాకేం పోతుందిలే, మా కూటమి ప్రభుత్వం గట్టిగా ఉంటుంది, మా ముగ్గురు కలిసి ఉన్నాం కదా అని చెప్పేసి సచ్ ఏ ఫూలిష్ గవర్నమెంట్ ఈరోజు మాకు అర్థం కావట్లేదు. ఎనీవేర్ ఇన్ ఇండియా కాదు కదా, అబ్రాడ్లో ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ఈజ్ ఫుల్ ఫ్రీ. బట్ దిస్ బగర్స్ ఈరోజు ఏంటంటే మెడికల్ని ప్రైవేటైజ్ చేస్తా ఉన్నారు, అటు ఎడ్యుకేషన్ ప్రైవేటైజ్ చేస్తా ఉన్నారు. జస్ట్ ఇది చాలా ప్యాథటిక్ కండిషన్ అని చెప్పి నేనైతే తెలియజేస్తాను. మేము అదే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో మాట్లాడుతూ ఉన్నాము, ఇమీడియట్గా ఈ పవర్ రివోక్ చేసుకోమంటున్నాము. స్టాండ్ బైగా అనదర్ 750 kVA జనరేటర్స్ని ఈ కేజెస్కి ఏర్పాటు చేయాలి, ఎందుకంటే ఇప్పుడు ఓవర్లోడ్ అవుతుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐడియా తోటి బై ఛాన్స్ పవర్ సప్లై పోతే ఏంటని చెప్పేసి 20 జనరేటర్స్ని ఆ రోజు డిప్లాయ్ చేశారు.